సో రెండోసారి టికెట్ తెచ్చుకున్నారు. మొదటిసారిగా విజయవంతంగా 5 సంవత్సరాలు కంప్లీట్ చేయడం అనేది జరిగింది. జై తెలంగాణ. ఇంటింటికి నీరు కానీ, మిషన్ భగీరథ కానీ, మరి 24 గంటల కరెంట్ కేసీఆర్ చేసిన 10 సంవత్సరాల మేము అభివృద్ధి చేసినట్టు 10 సంవత్సరాలు వాళ్ళు చేయలే అని చెప్పేసి అంటుంది. అంటే మిమ్మల్ని నమ్మన్నా వాళ్ళు కళ్ళు మూసుకొని నడుస్తున్నారు అనుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఇంత పెద్ద రోడ్లు కొత్తూరు కాడికించి కానీ పెద్ద పెద్ద ఇప్పుడు రైల్వే కానీ ఇంత పెద్ద రోడ్లు ఇప్పుడు వాళ్ళు గెలిచినాము, మేము సాధించినాము, 2 సంవత్సరాల్లో 100 కోట్ల పనులు చేసినామని విజయోత్సవ ర్యాలీ కూడా చేసిండు. ఏం తెచ్చిరో చూపెట్టమని, 2వ వార్డుకి ఏం డెవలప్మెంట్ చేసిరు, ఏ రూపాయి పెట్టి ఏడ రోడ్ వేసిరో చెప్పమని. ఇప్పుడు అంటే అంజయ్య గారు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి సరే అధికార పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, ప్రజల్లో అయితే చూస్తూనే ఉన్నారు. నేనేమంటున్నా, నేను ఒక్కరిని అనడం కాదు, ప్రజల్లో పోతే తెలుస్తుంది కదా ఏ రకంగా రైతు బంధువులు ఇస్తున్నారు, ఏ రకంగా మరి ఉద్యోగస్తులకు కూడా ఏ రకంగా. మీకు మీరు ఓకే నర్సింహులు అనే బ్రాండ్ తోటి గెలుస్తా అనుకుంటుండ్రా? కారు గుర్తు అంజయ్య గారు, కేసీఆర్ గారు వాళ్ళతో గెలుస్తా అని చెప్పేసి అనుకుంటున్నారు. పెద్దలు కేసీఆర్ గాని, అంజయ్ యాదవ్ గాని, పెద్దల ఆశీస్సులతోటి మనం గెలవాలి. మనం ఒక్కరం అనేది శాశ్వతం కాదు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. షాద్నార్ లో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్ లలో ఈసారి చైర్మన్ పీఠం ఎవరిది? ఇటు బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్? అధికారంలో ఉన్నాం కాబట్టి మాదే అని కాంగ్రెస్ నేతలు, లేదు మేము చేసినటువంటి అభివృద్ధిలో కొంత భాగం కూడా కాంగ్రెస్ చేయలేదంటూ బీఆర్ఎస్. మరి ప్రస్తుతం మనం 2వ వార్డులో ఉన్నాం. చెట్ల నరసింహులు గారు మనతో పాటు ఉన్నారు. గతంలో కూడా కౌన్సిలర్ గా గెలిచి తను చేసినటువంటి అభివృద్ధి పనులే మరోసారి వారిని గెలుపు అవకాశాలకి దగ్గర చేసా లేదా అనేది వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే నరసింహులు గారు, బాగున్నారా? బాగున్నాము. సో రెండోసారి టికెట్ తెచ్చుకున్నారు. మొదటిసారిగా విజయవంతంగా 5 సంవత్సరాలు కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే మొదటిసారి గెలవడం, తర్వాత రెండోసారి కూడా పోటీలో ఉండడం. జై తెలంగాణ. ఇంటింటికి నీరు కానీ, మిషన్ భగీరథ కానీ, మరి 24 గంటల కరెంట్ కేసీఆర్ చేసిన, మరి డిగ్రీ కాలేజ్ కాంపౌండ్ వాళ్ళు కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కాడికించి మరి ఆఫీస్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, శ్రీనాథ్ కాలనీ రోడ్ కూడా మరి హైవే కాడికించి మరి ఇక్కడ టాగూర్ స్కూల్ వరకు రోడ్ వేసిన, మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ చేసిన అభివృద్ధి ఇంకెవరు చేయలేరు. గత 60-70 సంవత్సరాల నుండి కూడా ఏ గవర్నమెంట్ చేయని అభివృద్ధి మరి 5 సంవత్సరాలు నిజంగా కేసీఆర్ అంజయ్య గారి హయాంలోనే జరిగిందంటారా? కేసీఆర్ అంజయ్య పక్క. మరి 2 సంవత్సరాల మేము అభివృద్ధి చేసినట్టు 10 సంవత్సరాలు వాళ్ళు చేయలే అని చెప్పేసి అంటుంది. అంటే మిమ్మల్ని నమ్మాలా వాళ్ళు ఇప్పుడు కళ్ళు మూసుకొని నడుస్తున్నారు అనుకోవాలి వాళ్ళు. లేకపోతే ఇప్పుడు ఇంత పెద్ద రోడ్లు కొత్తూరు కాడికించి కానీ పెద్ద పెద్ద ఇప్పుడు రైల్వే కానీ ఇంత పెద్ద రోడ్లు ఇప్పుడు ఈ ఆఫీసెస్ కాలనీ కానీ, రాఘవేంద్ర కాలనీ కానీ, ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా రోడ్లు చేసినాం. ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చినాం. మనము 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం ఇంటికి నీళ్లు రావాలంటే ఒక బకెట్ నీళ్లు దొరకకుంటుండే, ఓ బిందె నీళ్లు దొరకకుండా మరి ఎంత ఇబ్బందులు పడుకుంటా ప్రజలు ఉంటే ఈ రోజు మరి ఇంటింటికి నీకు డే బై డే లేకపోతే రోజు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు గెలిచినాము, మేము సాధించినాము, 2 సంవత్సరాల్లో 100 కోట్ల పనులు చేసినామని విజయోత్సవ ర్యాలీ కూడా చేసిండు. మీ ఏరియా నుంచి కూడా చేస్తుండ్రు. అలాగే మీ ఏరియాలో ఇక్కడ ప్రభుత్వ కళాశాల కూడా కడుతున్నామని చెప్పేసి కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. సో ఇవన్నీ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పనులు అనుకోవచ్చా, లేకపోతే మీరు కౌన్సిలర్ గా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి అనుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళు 2.5 సంవత్సరాల దగ్గరికి చేసిర్రు. ఏం తెచ్చిరో చూపెట్టమని, 2వ వార్డుకి ఏం డెవలప్మెంట్ చేసిరు, ఏ రూపాయి పెట్టి ఏడ రోడ్ వేసిరో చెప్పమని. సరే మీరేం చేసినారు? మీరు గెలిచిన తర్వాత 2వ వార్డులో చేసినటువంటి అభివృద్ధి పనులు ఏంటి? నేను చేసిన 7 నుండి 8 కోట్ల రూపాయల వర్కులు చేసిన. కనిపిస్తాయి. ఎక్కడికి వెళ్ళినా ప్రజలను అడగండి. నేను లేకుంటే ఎక్కడ వార్డులలో ఎక్కడ ఏ రోడ్లలో పోయినా నేను చేసిన ప్రతి పని కనిపిస్తుంది. మరి ఆ ప్రజలను కూడా అడగండి, నేనేం చేసినా చేయలేదని వాళ్ళు కూడా చెప్తారు. ఓకే, నర్సింహులు బాగానే చేసిండు, మాకు అందుబాటులోనే ఉండని చెప్పేసి ప్రజల నుంచి ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 100% వస్తుంది పక్క. ప్రజల ఆశీర్వాదం, మరి ప్రజలు నా మీద ఉన్న నమ్మకంతో మరి నాకు టికెట్ కూడా కొద్దిగా అటు ఇటు అయినా లేట్ చేసిన ప్రజలు నన్ను చాలా మంది ఫోన్లు చేసి, అన్నా నేను ఎందుకు మనకి ఇంత లేట్ ఎందుకు అయిందంటే కొన్ని సందర్భాలు అవుతాయి, అట్లేం లేదు, అందరు సంతోషంగా ఉన్నారు మనకి ఇలా టికెట్ రావడం వల్ల. మరి టీఆర్ఎస్ చైర్మన్ అవకాశాలు కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది. కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాడల మరి ఇన్ని కోట్ల రూపాయలు ఏ కౌన్సిలర్ ఇన్ని సంవత్సరాలు ఎవరు చేయలేదు. ఓకే, అయితే మీరు చేసినటువంటి అభివృద్ధి మళ్ళీ మిమ్మల్ని చైర్మన్ చేస్తుంది అంటారు? నేను చైర్మన్ అని అంటే బీఆర్ఎస్ పార్టీని
చైర్మన్ చేస్తుంది. 100% మేము గద్దెనెక్కుతాం. అంటే ఆయన అప్పుడు అంటే అంజయ్య గారు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి సరే అధికార పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చిండు అనుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, ఎవరైనా సరే అధికార పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తే డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటే ఏం ఇప్పుడు పరిస్థితి? 2.5 సంవత్సరాలు అయింది, మరి ఏం చేసిరో చూపెట్టాలి. ఓకే. మరి ఏమి అయితే ప్రజల్లో అయితే చూస్తూనే ఉన్నారు. నేనేమంటున్నా, నేను ఒక్కరిని అనడం కాదు, ప్రజల్లో పోతే తెలుస్తుంది కదా ఏ రకంగా రైతు బంధులు ఇస్తారు, ఏ రకంగా మరి ఉద్యోగస్తులకు కూడా ఏ రకంగా డిఏలు అవన్నీ ఏమి ఇస్తారు, పిఎం అది ఉంటాయి కదా. ఓకే అన్న, ఇప్పుడు మీరు అంటే మీరు ఓకే నర్సింహులు అనే బ్రాండ్ తోటి గెలుస్తా అనుకుంటున్నారా, కారు గుర్తు అంజయ్య గారు కేసీఆర్ గారు వాళ్ళతో గెలుస్తా అని చెప్పేసి అనుకుంటున్నారా? పార్టీ గుర్తు. పార్టీ గుర్తు. పెద్దలు కేసీఆర్ గాని అంజయ్ యాదవ్ గాని పెద్దల ఆశీస్సులతోటే మనం గెలవాలి. మనం ఒక్కరం అనేది శాశ్వతం కాదు. అంటే ఇక్కడ నర్సింహులు బ్రాండింగ్ ఏం చేసుకోలేరా సెకండ్ వార్డ్ లో? ఉంది, నా బ్రాండింగ్ అనేది ఇప్పుడు కాదన్న, సరే 100 కోట్లు ఇచ్చినా కూడా ఖర్చు పెట్టేటోడు కరెక్ట్ ఉంటేనే కదా ప్రజల వరకు వెళ్ళేది. అట్లా నర్సింహులు ఏమైనా చేసిందా అనేది నా క్వశ్చన్. నేను ప్రజల్లో ప్రతి ఇంటి కుటుంబానికి ఒక సభ్యుడిని, అంటే నా ఒక అన్నలా తమ్ముళ్ళ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం. ఓకే. ఇక్కడ నుండి ఏమున్నా అందరం కూడా మేము కలిసి శ్రీరామనవమి కానీ ప్రతి వేడుక కలిసి చేసుకుంటాం ఇక్కడ. ఓకే. సో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి ఎందుకు చేయాలి, వీళ్ళకి ఎందుకు చేయాలి అట్లాంటివి ఉండదు. నా తన విభేదాలు ఉండవు. నా తోట గెలిచినాక అందరూ ఒకటే, ఏదున్నా ఎలక్షన్స్ వరకే ఇవన్నీ అంతే. ఎలక్షన్స్ తర్వాత అందరు బాయ్ అంతే. ఓకే. మనం అందరం కలిసి ఉంటాం. కలిసి ఏ పండుగలు చేసినా ఏం చేసినా నేను బ్రహ్మాండంగా చేస్తా. నా ప్రజల ఆశీర్వాదం నా మీద ఉందని, ప్రగాఢ సానుభూతి ఉంది నా మీద. 100% నేను గెలిచి ప్రజలు ఆశీర్వదిస్తారు. సో రెండోసారి నరసింహులు గారికి అవకాశం ఎందుకు ఇవ్వాలంటారు? నేను గత 5 సంవత్సరాలుగా మా భార్య మరి చెట్ల పావని గారు కౌన్సిలర్ గా ఉన్నారు. ఆమె సమక్షంలోనే మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, మరి 8-7 కోట్ల రూపాయల వర్కులు చేసిన. ఓకే. మరి ఇంత డెవలప్మెంట్ కారణం మరి చేసిన కాబట్టి నేను ప్రజల్లోకి వెళ్తున్నా. నేను చేసిన పని నేను ప్రజల్లో ప్రతి ఒక్క కుటుంబంలో ఆపత వచ్చినా ఏది వచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యుల్లా మెలిగి వాళ్ళ దగ్గరికి పోవడం, ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. మెయిన్ ఏందన్నా మీ బలం ఏందనుకోవచ్చు, అంటే రెండోసారి కూడా గెలుస్తా అని చెప్పేసి ఇంత ధీమాతో చెప్తున్నారు కదా. ప్రజలే నా బలం. ప్రజలు రేపు ఆదరించకపోతే అది అట్లా అంటే దేవుడు నిర్ణయిస్తే దాన్ని మనం ఏం చేయలేము. ఓకే. ఒకవేళ ఆదరించినా ఆదరించకపోయినా ప్రజలతో ఉంటా, 100% ప్రజలతోనే ఉంటా. నన్ను 2వ వార్డు ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. నమ్మకం అయితే ఉంది. 100% మీరు చేసినటువంటి మంచి పనులు కావచ్చు, మీరు చేసినటువంటి డెవలప్మెంట్ కావచ్చు. అయితే అని ఇప్పటికీ కొన్ని మేజర్ సమస్యలు అనేది అంటే మీ వార్డ్ లో ఉన్నాయన్న, ఆ మేజర్ సమస్యలు ఐడెంటిఫై చేసిందా మీరు? ఉన్నది పెద్ద ఇప్పుడు షాద్ నగర్ సగ భాగము మురికి నీటి సమస్య, మొత్తం మా కాలనీకి చాలా మంది చెప్పినారు. దాని మీద మరి గత ప్రభుత్వం కూడా మరి 8-9 కోట్లు మా అంజయ్ యాదవ్ గారు అది చేసిండ్రు. సరే, అది వేరే రకంగా అదైంది. మరి మేము కూడా ఇప్పుడు మళ్ళా నా సమక్షంలో ఉంది కాబట్టి నేను కూడా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ కంటే నా సొంత నిధులతోటి ఇప్పటివరకు చాలా చేసుకుంటూ పోయిన. పెద్ద రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ నా సొంత నిధులతోటి చేసినాం అప్పుడు, అంటే కౌన్సిలర్ నిధులతో. సో మొత్తానికి మీకు ఇచ్చినటువంటి బాధ్యత సక్సెస్ఫుల్ గా నెరవేర్చిన. రేపు ఏదున్నా కూడా రూపాయి జేబుల నుంచి అయినా సరే తీసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఎటువంటి ఎవరితోనూ ఆశించే వ్యక్తిని కాదు, ప్రజల మనిషిని నేను. చెట్ల నరసింహులు అంటే ప్రజల మనిషి. రెండో వాడికి అంకితం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రతి కుటుంబంలో ఉంటారు. అయితే అని ఇప్పుడు మీరు చెప్పినట్టే స్పీచ్లు అవతల పార్టీ వాళ్ళు చెప్తారు, ఇవతల పార్టీ వాళ్ళు చెప్తారు, మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, దీన్ని రంగుల ప్రపంచం చేసేస్తాం అంటారు. మరి జనాలు మిమ్మల్ని నమ్మాలా వాళ్ళని నమ్మాలా? చేస్తాం అనేది వేరు, చేసింది వేరు. ఓకే. ఏం చేసారో చూపెట్టమంటున్నావే తప్ప 2.5 సంవత్సరాలు అయింది. నేను చూపెడతా. ఓకే. నేనేం చేసినో నేను చూపెడతా. ప్రజలకు రండి, లేకుంటే నా ఎంబటి రండి, మీ మీడియా మిత్రులందరూ కలిసి రండి. నేనేం చేసినా మీరు చేసినటువంటి మేజర్ పని ఏందన్నా, అంటే ఈ సమస్యని తీర్చినామని చెప్పేసి ఒక్క సమస్య ఉందన్న. ఎందుకు కింగ్ ప్యాలెస్ వెనకాల మరి పెద్ద డ్రైనేజ్ ప్రాబ్లం ఉండే, డ్రైనేజ్ కూడా వేసిన కొద్ది సమస్య అది మిగిలిపోయి ఉండే. అది కూడా నేను గెలిచినాక కంపల్సరీ నేను సాల్వ్ చేస్తా. 1,44,00,000 రూపాయలు డ్రైనేజ్ చేసిన కింగ్ ప్యాలెస్ దగ్గర. వాళ్ళ 1 కోటి రూపాయల సీసీ రోడ్లు పెట్టిన అక్కడ. నిన్న మొన్న గవర్నమెంట్ వాళ్ళు ఉంది కాబట్టి చేసారు. సరే, ఇక్కడ కూడా నేను ప్రతిదీ ఇంటికి నల్ల కలెక్షన్ ఇచ్చిన,
ఇప్పించినాం, గవర్నమెంట్ త్రూ ఇచ్చినాం. ఓకే. ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినాం. ప్రతి ఇంటికి నాకు సాధ్యమైన కాలనీలు, పాత కాలనీలు చాలా బొచ్చెడు ఉండే. ఏనా? ఒక 20 సీసీ రోడ్ల వరకు వేసిన, 20 రోడ్లు గల్లీలల్లా. ఒక్కొక్క రోడ్ 20 రోడ్లు. 20 రోడ్లు. ఇట్స్ నాట్ ఏ జోక్ అన్న. 20 రోడ్లు అంటే ఒక్కొక్కటి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలకి ఏది తక్కువ. అంతా సో జనాలు అయితే గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టు. ఎందుకంటే ఈ రోజు మనం ఏదైనా మంచి చేస్తే జనాలు మర్చిపోతారా అని చెప్పేసి అనుకుంటారు కదా. అట్లేముండదు, వ్యక్తి మీద ఆధారపడి కూడా ఉంటది. నా మంచితనము, పార్టీతోటి చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని నన్ను గెలిపిస్తాను. అయితే అని ఇప్పుడు నేనే నిలబడ్డా, నరసింహన్న కన్నా నేను రూపాయి ఎక్కువ ఇచ్చి నేను గెలుస్తా అని వెళ్ళినాను అనుకోండి, జనాలు అప్పుడు మీకు అవకాశం ఇస్తారా, నాకు అవకాశం ఇస్తారా? మీ వార్డు ప్రజలు పైసలే కాదు, పైసలు ముఖ్యం అనుకోని ప్రజలు ఉండరు. ఇప్పుడు అందరు అట్లే ఉంటారని నేను కూడా అనుకోరు. పైసలు అట్లా ఏం లేదు. పైసలు ఎన్ని వంచినా ఎంత చేసుకున్నా వాళ్ళ అది అని పైసల మీద కాదు, ప్రజలు ఆదరిస్తారని నేను చేసిన పని వాళ్ళ ప్రతి కుటుంబంలో నాకున్న మంచి పేరుతోటి నేను కంపల్సరీ మనకు ఓటేస్తారని నా 2వ వార్డు ప్రజల తరఫున చెప్తున్నాను. ఏందన్నా మెయిన్ మరోసారి అడుగుతున్నా, 2వ వార్డులో చెట్ల నరసింహ గారి బలం ఏంది అని? ప్రజలే నా బలం. ప్రజలే బలం. మీ వార్డు ప్రజలే నాకు బలం. ఓకే. అంటే కుల మతాలకు అతీతంగానే ఉంటారు. నేను ఏ కులము ఎవరు అనేది ఉండదు, అన్ని కులాలు నాకు సమానం. అందరు మనోళ్ళు. ఎక్కడ ఉన్నా కూడా అర్ధరాత్రి 12 గంటలకు పిలిచినా పోతారు. ఎక్కడ గాని దొంగతనాలు గాని, ఈయన చనిపోతే అని ఎవరు చనిపోయినా ఈ టైం ఆ టైం ఏమి ఉండదు. ఒక ఫోన్ వచ్చిందంటే, ఒక ఫోన్ కాల్ వచ్చిందంటే 2 గంటల రాత్రి గాని 1 గంటల రాత్రి గాని పోవాల్సిందే. అట్లాంటి రోజులు ఉన్నాయన్న. ఉన్నారు. దొంగలను కూడా పట్టుకున్నాను నేను. అచ్చా. పోలీసు వాళ్ళకి కూడా ఇంచుమించు ఒక 5-6 సార్లు పట్టించాను. ఓకే. సో ఆల్రౌండర్ అయితే. ఈ రాత్రి పగలు ఏముండదన్న, నేను ప్రజల మనిషిని. నన్ను చిన్న సమస్య వచ్చినా నాకు ఫోన్ చేస్తారు. ఓకే. వాళ్ళ ఇంట్లో చిన్న ఫీజు పోయినా మనకు ఫోన్ చేస్తారు. ఓకే. ఏ ఫోన్ అయినా లేపుతారు. ఏ టైం అయినా లేపుతారు. ఎనీ టైం 24 గంటలు నా ఫోన్ నా పక్కకే ఉంటుంది. ఓకే అన్న. సరే, ఇప్పుడు అందరు ఇచ్చేటువంటి నేను డ్రైనేజ్ అవి కాకుండా 2వ వార్డుకి ఏమైనా స్పెషల్ గా మీరు చేసేది ఉందన్న. కాలనీలు, కొత్త కాలనీలు అవుతున్నాయి. మరి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మరి మిషన్ భారత వాటర్లు ప్రతి ఇంటికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ ఆధార అభిమానాలతోటే మళ్ళీ గెలుస్తాం. ప్రజల కొత్త అయితే అన్న, సరే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ హయాంలో చాలా మంది కౌన్సిలర్లు బాగా సంపాదించుకుంటారు, బాగా అంటే ధనవంతులు అయ్యిండ్రు. అక్కడ ఇక్కడ కొన్ని చోట్ల బ్లాక్ మెయిలింగ్ జరిగినాయి అన్నట్టు అక్కడ ఇక్కడ వినిపించినటువంటి తీరు. సో ఇంకా ఒక మనం ప్రజాక్షేత్రంలో ఉంటాం కాబట్టి, సరే 2వ వార్డులో కూడా అట్లాంటి పరిస్థితి ఏమన్నా? నేను అటువంటిది ఇప్పటివరకు ₹1 ఎవరి దగ్గర తీసుకోలేదు. నేను ₹1 ఎవరు ఆశించే వ్యక్తిని కాదు. ఓకే. నేను ఎన్నడూ ఎవరన్నా నా గురించి నేను ఒక 2,000 లేకుంటే ₹1,000 ఒక 10,000 ఇచ్చినట్టు మీరు నిరూపిస్తే నేను రాజకీయానికి దూరం అయిపోతాను. సో మీరు ఆశయం పెద్దదే పెట్టుకున్నట్లున్నారు, అందుకని ప్రజల వద్దలకి వెళ్తున్నారా? నాకు ప్రజలు ఆశీర్వాదం కావాలి తప్ప పైసలు కాదు నాకు. అచ్చా, ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. ఒక్కదానికి గట్టిగా ప్రజలే దేవుళ్ళు నాకు. అది నిరంతరం పాటించే సూక్తేనా? ఏదో కెమెరా ముందర ఉందని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నా. అడగండి ప్రజలు. నేనేమంటున్నా, ప్రెస్ మిత్రులు మీకు చెప్తున్నా, మీరు ఒక్కసారి ప్రజల్లో పోయి చెట్ల నరసింహులు ఎవరు తనన్నా పైసలు తీసుకున్నట్టు ఇట్లుంటే నేను ఈ భూమి మీద ముక్కున్నాను. ఓకేనా, చాలా పెద్ద మాట. సో డెఫినెట్ గా మీ గురించి కూడా అడుగుతాం. అదే మేము వచ్చినాక కూడా కొన్ని సమస్యలు చెప్పారు. డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, కొన్ని చోట్ల లైటింగ్ వ్యవస్థ కూడా చెప్పారని, కొన్ని చోట్ల రోడ్లు కూడా బాగాలేవు అని చెప్పేసి అన్నారు. అండ్ టెంపుల్ వ్యవస్థ కూడా మీరు అడగడం అనేది జరిగింది. ఈ సమస్యలన్నీ మీరు కౌన్సిలర్ అయితే మరోసారి మీకు అవకాశం ఇస్తే పూర్తి చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాం అన్న. 100% అన్న. నాకు నా ప్రజలు చెప్పిన ప్రతి పనిని శిరసా వహిస్తూ వాళ్ళకు ఆధార అభిమానాలతోటి, వాళ్ళకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళతోటి ఉండి, గుడి గాని బడి గాని ఎటువంటి పని ఉన్నా నా ఛాయశక్తిలో కృషి చేసి సాల్వ్ చేస్తాను. సో ఈ 5 సంవత్సరాలు మీ యొక్క రిజల్ట్ అనేది ఇంకో 5 రోజుల్లో చూస్తాం. అప్పుడు సక్సెస్ఫుల్ అయినంటే గెలుస్తారు. ఇంకా 100% గెలిచి మీ ముందరికే వస్తాం. ఇట్లే మాట్లాడుతాం. పక్కా ఏం తేడా ఉండదు కదా. ఏముండదు. సో గెలిచినా కూడా నరసింహ కూల్గా ఉంటాడు. ఇట్లే ఉంటాడు. కొంచెం రుబాబ్సే అన్న. నేను ఉంటే గత 5 సంవత్సరాల నుండి మా భార్య ఉన్నా నేను ప్రజల్లో తెలుసుకోండి. నేను గల్లేరే ఇచ్చిన గానీ ఎవరి తట్టనా మనం కొద్దిగా హరాస్మెంట్ గా ర్యాష్ గా మాట్లాడిన విధానాలు ఏంటంటే కూడా చూపెట్టొచ్చు. సో పార్టీలకు అతీతంగా మీకు వేసారు అంటారు. 100% నా మంచితనమే నన్ను కాపాడు. సో ఫైనల్ ఏం చెప్తారన్న మీ ప్రజలకి? నా 2వ వార్డు ప్రజలకు ఒకటే
చెప్తున్నా, అమూల్యమైన కారు గుర్తుకు ఓటేసి చెట్ల నరసింహులు గెలిపించాలని కోరుచున్నా. ఓకే అన్న, అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. 13వ తారీఖు విజయోత్సవ ర్యాలీలో కలుద్దామంటారా? 100% పిలుస్తారా? పిలుస్తాం. పక్కా కాన్ఫిడెన్స్ అయితే ఉంది గెలుస్తారని. 100% గెలుస్తాం. చైర్మన్ పీఠం కూడా మీదేనా? నాకు ఐ మీన్ బిఆర్ఎస్ దా అంటున్నాను నేను. 100% మీదే అంటే బిఆర్ఎస్ దా? 100% అన్నా. బిఆర్ఎస్ గెలుస్తుంది. అధికారంలో కాంగ్రెస్ ఉన్నా బిఆర్ఎస్ మేము గెలుస్తుంది. చేసిన డెవలప్మెంట్ 2 సంవత్సరాలు ఒక్కసారి తప్పు చేసే జనాలు ముక్కు పరిశానులు ఉన్నారు ఇప్పుడు. అచ్చా, ఆ, ఏం ఏది- తప్పనా? ఏం తప్పంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది 2.5 సంవత్సరాలు అయింది, ఏం చేసారు చెప్పాలి. ఓకే, ఏం చేసి మేము విజయోత్సవ ర్యాలీలు జరుపుకుంటున్నారు కదా, నా ఏంది ర్యాలీలు జరుపుకుంటారా? మేము కౌన్సిలర్ ఉన్నప్పుడే ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారు ఉన్నప్పుడే 40 కోట్ల రూపాయలు అప్పుడు తెచ్చిన డబ్బులే ఇప్పుడు పెడుతున్నారు. సొంతంగా ఏం తెచ్చిండ్రు? ఓకే, ఏడనో ఒక రోడ్డు చూపెట్టమని నాకు. సొంతంగా వాళ్ళ నిధుల నుంచి. వాళ్ళ నుదురు నుండి ఏం తెచ్చిర్రు? ఇప్పుడు అప్పుడు తెచ్చినవి ఉంటాయి. నేనైతే ఇప్పటికి కూడా నాతో ప్రొజెక్టింగ్ ఉంది. అచ్చా, అన్ని కూడా చూపెడతా. మీరేం చేసినారు? మేము ఏం చేసినాం, మేము ఇప్పుడు ఇక్కడ ఒకవేళ రేపు ఇందిరమ్మ ఇల్లులు రావాలన్నా, డబుల్ బెడ్రూమ్ రావాలన్నా, లేకపోతే రేపు ఏమంటారు కొత్త రేషన్ కార్డులు రావాలన్నా, మరి ఆ విషయంలో ఎట్లా చేస్తారా? చేస్తాము. గవర్నమెంట్ ఉంటేనే, కౌన్సిలర్ ఉంటే అన్ని చేస్తాం. అచ్చా, అంటే పార్టీలకు అక్కడ సపోర్ట్ ఉంటది అనుకోవచ్చా? ఏ పార్టీ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా నేను ప్రజల మద్దతుతోటి కంపల్సరీ అందరికి పనిచేసి పెడతా. అందరికి రేషన్ కార్డులు కానీ ఏ సమస్య ఉన్నా వాళ్ళకి ప్రజలతోటి నేను మమకమై ఉంటా. డబుల్ బెడ్రూమ్లు కానీ మరి నేను ఇప్పించినవి ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ అచ్చా, మీరు కూడా మీ హయాంలో? నా హయాంలో ఉన్నాయి. మరి ఇప్పుడు కొత్త ఇక్కడ కట్టిర్రు. అచ్చా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కొత్త అయితే ఏం కట్టలేరు కదా. మరి మేము కట్టినవి ఉన్నాయి. ఆదాన్ని ఇవ్వడమే ఉంటది. ఓకే అన్న, థ్యాంక్ యూ. రూపాయలు ఉండొచ్చు, అవి చేపించి చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో Thank you మచ్. అన్న. మీ అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చారు, ఇంత బిజీ ఉన్నా కూడా. సో మరి 5 సంవత్సరాల్లో చెట్ల పావని నరసింహులు గారు నిజంగా డెవలప్ చేసిండ్రు అని మీరు భావిస్తే దానికి ప్రతిఫలంగా మరోసారి ఎన్నుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ప్రజలే దేవుళ్ళు, నేను ప్రజల మనిషిని అని చెప్పేసి కూడా పదే పదే అంటున్నారు. నిజంగా నరసింహులు గారు అర్ధరాత్రి 12 గంటలకైనా సరే మీకోసం గడప దొక్కుతారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.